తిరుమల తిరుపతి దేవస్థానం కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి నిధులు కేటాయించి అక్కడ భక్తులకు వసతి గృహాలు నిర్మించాలని చెప్పి కూడా తలపెట్టింది. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కూడా భక్తులు అనుకుంటూ ఉన్నారు. చేయగలదు కూడా, చెయ్యాలి కూడా. దే కెన్, దే షుడ్. ఉంది సొమ్ము ఉంది. ఆ సొమ్మంతా హిందువులదే. హిందూ దేవాలయాలు ఖర్చు పెట్టి తీరాలి. చైర్మన్ గారికి చెప్పాం, చాలా విషయాల్లో వారు ఆలోచనతో కూడా ఉన్నారు. మేము ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చాం. అక్కడ టెంపుల్ కట్టడానికి స్థలం ఇస్తారా అంటే ఇస్తా అన్నారు. చైర్మన్ గారిని ఆస్ట్రేలియా వాళ్ళని కూడా కల్పించాను నేను. సో దే ఆర్ గోయింగ్ టు అలా చాలా చేయాలి. మన దేశంలో చాలా దేవాలయాల్లో ఎక్కడెక్కడ అసౌకర్యాలను వాటి విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యత తీసుకుంటే చాలా మంచిది. ఇట్స్ గుడ్. కొన్ని కార్యక్రమాలు అంటే ఇంతకుముందు వాళ్ళు కళ్యాణోత్సవం ప్రాజెక్టులు పెట్టేవారు, జిల్లాల వారీగా శుభప్రదం అనే కార్యక్రమం కూడా నిర్వహించేవారు. అంటే మన గుడి లాంటి కార్యక్రమాలు మళ్ళీ ప్రారంభించాలి. మంచి చెయ్యాలి మంచిది చెయ్యాలి, వాళ్ళ బాధ్యత కూడా. చైర్మన్తో కలిసినప్పుడు మీరు ఇలాంటి చాలా చెప్పాం. మళ్ళీ కలిస్తే చెప్తూ ఉంటాం, చేయాలనే కోరుకుంటాం. ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. ఒక ఆలోచన మీ ద్వారా చైర్మన్ గారికి చేరితే మంచిదే, టీటీడీలో ఇంకెవరికైనా చేరితే, ఏపీ గవర్నమెంట్కి చేరితే మంచిదే. ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొన్ని వందల కళ్యాణ మండపాలు ఉన్నాయి. అవి రోజు వాడరు. ఈ మధ్యలో ప్రైవేటుకు వాళ్ళకి ఇచ్చారు చాలా చోట్ల. వాటిని వారానికి ఒక రోజును సత్సంగ కేంద్రాలుగా చేస్తే అకేషన్స్ లేనప్పుడల్లా ఆ లొకేషన్లో వీళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. సత్సంగం చేసి హిందువుల్ని ఐక్యపరచడానికి, హిందువుల్ని జాగృతం చేయడానికి. మనకి డబ్బులున్నాయి, దేవాలయాలు ఉన్నాయి, కళ్యాణ మండపాలు ఉన్నాయి, మఠాలు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి. కానీ ఈ జ్ఞానం అందరికీ అందించాలి అనే తపన ఉన్నోళ్ళు లేరు. ఏదో పనికిమాలిన పుస్తకం తెచ్చి పల్లెల్లోకి వెళ్ళి మా వాడిని నమ్ము, వాడు వచ్చను, వాడు సచ్చను, వాడు కాచను, నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇలాంటి అక్కర్లేని దరిద్రం పల్లెల్లోకి వెళ్ళింది. అంతేగాని అరే గోవింద నామాన్ని పట్టుకుని అన్నమయ్య మోక్షాన్ని పొందాడు, ఈ మార్గంలో మీరు నడవండి. రాముణ్ణి పట్టుకుని పోతన మోక్షం పొందాడు, భాగవతం చదివి మీరు ఇలా మోక్షం పొందండి. రామదాసు కీర్తనలు చేసి మోక్షాన్ని పొందాడు. ఇది నేర్పించాలి. నేర్పించవలసిన బాధ్యత కలిగినటువంటి వాళ్ళు నేర్పించలేదు, ఇంకా బుద్ధి రాలేదు. అక్కర్లేని వాడు నేర్పిస్తున్నారు. ఆడెవడో పుట్టడం ఏంటి, వాడిని ఎవడో కొట్టడం ఏంటి, వాడు సావడం ఏంటి, వాడి వల్ల లోకానికి ఉపకారం ఏంటి సార్? ఏందో దేశాన్ని ప్రపంచాన్ని చీల్చడానికి ఒక కుట్రలో భాగంగా వాళ్ళు పనిచేస్తుంటే మన వాళ్ళు దానికోసం ఇప్పుడు ఒక తెలుగువాడు ఇంకో తెలుగువాడు బంధువులేగా. ఓ భారతీయుడు బంధువేగా. ఇంకొంచెం పైకి వెళ్దాం, ఒక మనిషి బంధువేగా. మరి మనం విశాల దృష్టితో యాజ్ ఏ హిందూ, యాజ్ ఏ తెలుగు, యాజ్ ఏ ఇండియన్, యాజ్ ఏ హ్యూమన్ మనమంతా బంధువులం కదా. మరి ఎడారి మతాలకు సంబంధించిన పుస్తకం ఎక్కితే ఏమవుతుంది? నేను మాట్లాడలే, మౌనంలో ఉన్నా. అసలు నేను మాట్లాడలేదు, జస్ట్ మౌనంలో ఉన్నాను. అసలు నాకు పరిచయం లేనివాడు వాడు అలా మాట్లాడడానికి కారణం ఏంటి? వాడికి బైబిల్ ఎక్కింది, వాడి తెలుగువాడే, కనీసం వాడి పేరు కూడా చెప్పట్లే. ఎందుకు పేరు చెప్పట్లే? భయం. ఇప్పుడు వాడు నా సాటి తెలుగువాడు కదా. నమస్తే అండి సార్. మీరు ఇందాక ప్రయాణంలో ఉన్నట్టున్నారు సార్. మీ పేరు సార్? ఓకే సార్. మీ ఊరు సార్? అంటే మీరు ఎక్కడి నుంచో తెలియదు కదా సార్. తెలిస్తే ఏం చేస్తారు? అంటే మీరు ఫోన్ చేశారు, ఏ ఊరు అని తెలుసుకోవడానికి సార్. నేను ఫోన్ చేశాను. మీది ఏ ఊరు సార్? మా ఊరే సార్. అది మా ఊరే. ఆవిడ నా లొకేషన్ పెట్టినా మీకు? ఏం చేయనొచ్చు అంటే మీరు ఎక్కడో చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి మీరు మీ లొకేషన్ పెట్టండి. మీ నాన్నగారి పేరు సార్? మా నాన్నగారు. మీరెందుకు?
మా నాన్నగారి పేరు సత్యనారాయణ సార్. మీ నాన్నగారి పేరు? సార్ నేనేం డబ్బులు అడగలేదు సార్ మిమ్మల్ని, నేను బంగారం అడగలేదు సార్. అలవాటే కదండి. మీరు భయపడకండి సార్. మీ నాన్నగారి పేరు గుర్తు రాగానే ఫోన్ చేయండి, ఓకేనా? ఏం డబ్బులు అడిగాను నేను? లేదండి. ఇప్పుడు వాడు ఏం పేరు చెప్పాడు, వాడి పేరు అడిగితే నా పేరు చెప్తాడు. వాడి పేరు చెప్తే ఏముంది, దొరుకుతాడు. దొరికితే నరుగుతాం. ఇప్పుడు వీడి పేరు ఏంటి, హనుమాన్ జంక్షన్ పాపని రాశాను. ఇప్పుడు మారుస్తాను. హనుమాన్ జంక్షన్, పేరు చెప్పుకోలేని పిరికి పాపి. అసలు ఎలా ఆడిన, ఎవరి దగ్గర చచ్చారు వాడిని? పొద్దున వాడే, ఇప్పుడు మీరు వాయిస్ విన్నారుగా, వాడిని ఎవరి దగ్గర చచ్చారు? సాటి తెలుగువాడి పట్ల వాడికి అంత పగ రావడం కారణం ఆ ముష్టి పుస్తకం. కాబట్టి వ్యతిరేకిస్తాం. అన్నీ ఒకటే అంటేనే చెప్పులు 700 అని చూపించేది. మీకు అర్థమైంది. థ్యాంక్స్. మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇస్కాన్ ఆధ్వర్యంలో చాలామంది యువత భక్తులు భగవద్గీత పుస్తకాలు, శ్రీమద్ భాగవతం రోడ్ల మీద వచ్చిపోయే వారి అందరికీ ఇస్తూ ఉన్నారు. ఇది ఎంతో శుభ సూచకం కూడా గురుగారు. దానిపై అంటే మీ స్పందన ఎలా ఉంటుంది అంటారు? అలా ఇప్పుడు మీరు చూస్తున్నారు. మేము గత 25-30 ఏళ్ళుగా అలాగే ఉన్నాం. మేము ఇప్పుడు ఎక్కువగా మంచిది, ఇంకా పెరగాలి. పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా చాలామంది అంటే యువత, ఎక్కడ చూసినా యువతనే కనబడుతుంది. కావాలి. మేము ఇప్పుడు 25 ఏళ్ల క్రితం మేము యాజ్ యంగ్ 22 years ఓల్డ్ ఉన్నప్పటి నుంచి మేము అలాగా భగవద్గీత ప్రచారం చేస్తూనే ఉన్నాం. తిరుపతిలో, తిరుమలలో, చాలా ఊళ్ళల్లో అలా భగవద్గీత చదవండి. అంతెందుకు, నేను ఈ మార్గంలో రావడానికి కారణం ప్రభుపాదుల వారి పుస్తకం. ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం, ది సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. లేకపోతే నేను కూడా మీలాగే ఉండేవాడిని, ప్యాంట్లో షర్ట్లో ఎడదాకా జుట్టుండి. గురుగారు కాబట్టి మంచిది కదా. చాలా మంచిది. భగవద్గీత ఈ దేశంలో పుట్టింది, రామాయణం ఈ దేశంలో పుట్టింది, నువ్వు కూడా ఈ దేశంలో పుట్టావు, తెలుసుకో. అంటే అలా ఆ భగవద్గీతను భాగవతాన్ని అమ్ముతున్న వారి మీద విమర్శలు చేసేవారు కూడా ఇతర మతస్థులు ఉంటారు కదా, వారికి మీ తరపు నుంచి ఒక మాట చెప్పేశాం. మనం ఆల్రెడీ సమాధానం చెప్పాం, అనేది చెప్దాం. మీరు ఆ ఎక్కడైనా రోడ్ల మీద ట్రాఫిక్ జంక్షన్ సిగ్నల్స్ దగ్గర అక్కడ భగవద్గీత లేదు ఇస్కాన్ బుక్స్ వాళ్ళు అమ్ముతారు. మీకు అదవుతుందా? ఈ కామెంట్ చేసేవాళ్ళు అడుక్కుంటారు, అది తేడా. సో వాళ్ళు బెగ్గరు, ఈ ఇతర మతస్థుడు బెగ్గరు. వీడు అడుక్కుంటాడు వీడి మతంలో చేరమని, చేరకపోతే నువ్వు నరకానికి వెళ్తామని. ఇప్పుడు నేను ఇలా ఇంటర్వ్యూలు ఇస్తుంటాను కదా, ఈ కెమెరామెన్ ఇప్పుడు ఉన్నోళ్ళు గొర్రెలు కాదు కానీ చాలాసార్లు ఈ గొర్రెలు కూడా కెమెరామెన్లుగా వస్తుంటాయి. మాకు ఎప్పుడు తెలుస్తుందంటారంటే, లాస్ట్లో ఎప్పుడు నా ప్రసాదం పెట్టామనుకో ఆడు మెడికల్ తిరుగుతుంటాడు. మరి ఎక్కడ వాళ్ళకి పుట్టారా, మొన్న ఎక్కడికి వెళ్ళాను నేను, నాకేదో సెక్యూరిటీ కోసం కాలేజీ పిల్లలు వచ్చారు. వస్తే అందులో బొట్టు పెట్టుకోలేదు. నన్ను బొట్టు పెట్టుకోండిరా అన్న. మన్నాడు అందరూ పెట్టుకున్నారు, ఓ పిల్లోడు పెట్టుకోలేదు. ఏరా బొట్టు పెట్టుకోలేదన్న అంటే పక్కనోడిని, వాళ్ళు క్రిస్టియన్ అండి అన్నాడు. ఏడిసావు. ఏం పేరు నీ పేరు అన్న? హానోక్. మీ నాన్న పేరేంటి? శ్రీనివాస్. శ్రీనివాస్ కూడా క్రిస్టియన్ ఎలా అవుతాడు? ఈ నాట్ ఎట్ ఆల్ గొర్రె, బుర్రపాడైంది అంతే. వాడు బుర్రపాడైపోయింది అంతే. ఇప్పుడు ఏం పేరు నీ పేరు? బాలకిషను మనకి ఫోన్లో మాట్లాడేటప్పుడు కనబడకుండా ఎంత హైటు అని అడిగితే మనతో ఏం చెప్పాడంటే 7 అని చెప్పాడు. నిజం కాదుగా, పచ్చాబద్ధం. అలాగే వాడు క్రిస్టియన్, పచ్చాబద్ధం. ఇతను 7 అనేది ఎంత అబద్ధమో వాడు 7కి సంబంధించినవాడు, పచ్చాబద్ధం. అట్లా అంతే. కృష్ణావతారం, రామావతారం ఈ రెండు తీసుకుంటే, రామావతారం గురించి ఆయన యొక్క పరిపాలించిన రాజుగా కానివ్వండి, నియమనిష్టలు కానివ్వండి, అంటే ఆ రామావతారం గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు భక్తులు. అంటే దేన్ని ప్రామాణికం చేసుకోవాలి అంటే ఇప్పుడున్న భక్తులందరూ కూడా? చాలా సింపుల్, చాలా చాలా సులభం. రాముడిలా జీవించు, కృష్ణుడిలా ప్రవర్తించు, కృష్ణుడిలా ఆలోచించు. కృష్ణుడు తన నమ్మిన వాళ్ళ కోసం కొండనెత్తాడు. రాముడు తను రాజుగా ఉండి, అతను యాక్చువల్గా రాచరిక పాలన,
ప్రజాస్వామ్యం కాదు. రాముడు రాజరికం ఆయన ఇష్టం కదా. కానీ రాముడు అలా ఆలోచించలేదు. ప్రజాస్వామ్యానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే రాముడు. ఎందుకంటే అడవిలో వదిలేసిన సీతాదేవిని వాడెవడో టంగ్ స్లిప్ అంతేనే కదా. కానీ రాముడికి ఈ నాట్ బిహేవ్ యాక్ట్ లైక్ జానకిరామ్, ఈ యాక్ట్ లైక్ రాజారాం. సీతాదేవి చాలా ఇష్టం, కానీ ప్రయారిటీ పబ్లిక్. అలా అనిపించుకోకూడదు. అలా 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 అనకుండా ఉండడం కోసమే రావణాసురు వధ తర్వాత రాముడు చాలా కటువుగా ఏవో మాటలు, మనం కూడా పెయిన్ వస్తుంది. రాముడు సీతాదేవితో చాలా మాటలు మాట్లాడతాడు. లక్ష్మణుడికి కూడా బీపీ వచ్చేది. ఏంటి అన్న ఇలా మాట్లాడతాడు అసలు? సీతాదేవి ఏడుస్తుంది, ఇంకా లక్ష్మణ చితిపేర్చు అంటుంది. మాటలు భరించాలి. పెరుస్తాడు, అగ్నిలో దూకుతుంది ఆవిడ. కూతురిని తీసుకొచ్చినట్లుగానే అగ్నిదేవుడు తీసుకొచ్చి మళ్ళీ రాముడికి అప్పచెప్పేస్తాడు. అంటే రాముడు ఎందుకు అలా బిహేవ్ చేశారు అంత కటువుగా? మామూలుగా రావణాసుడు చచ్చిపోయాడు, అయిపోయింది, గొడవలేదు, బండి ఎక్కుని వచ్చేయచ్చు. రాముడు ఎందుకు రాలే? ఎవరికి ఛాన్స్ ఇవ్వకూడదు కారుకూతలు వాగడానికి అని. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కారగంగా. అందుకు అయినా కూడా వాగేవాళ్ళు ఉంటారు. అందుకే నేనేమిటి పెద్దవాళ్ళు అందరూ చెప్తారు, రాముడికే 100 మార్కులు లేవు, కృష్ణుడికే 100 మార్కులు లేవు, నిన్నాడెవడో ఏదో అన్నాడు, ఈడెవడో ఏదో అన్నాడు అని కుంగిపోవడం ఎందుకు? కాబట్టి 100 మార్కులు ఎప్పటికీ రావు. ఆడితో వీడితో మంచోడు అనిపించుకోవడం కోసం నువ్వు ఎవరినే ముంచకు, నిజమే చెప్పు. మీ నాన్న పేరేంటే? అదే చెప్పాలి కదా. ఫ్యాషన్గా రాజేష్ అని చెప్పకూడదు, అది మోసం కదా. అందుకని సత్యం చెప్దాం. సత్యహరిశ్చంద్రుడు పుట్టిన నేలలో పుట్టాం, సత్యం కోసం ధర్మం కోసం జీవించిన రాముడు పుట్టిన నేలలో పుట్టాం. కాబట్టి మనం అందరం ఆ మార్గంలో నడవాలి. కృష్ణుడు తను దైవం అని పుట్టకముందు డిక్లేర్ చేసి వచ్చాడు. పుట్టకముందు రాముడో, స్వామి నువ్వు దేవదేవుడివి, నువ్వు మహావిష్ణువి అని బ్రహ్మదేవుడు అంటే ఈయన ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ అంటాడు. ఈయన ఒప్పుకోను కాక ఒప్పుకోడు. ఎందుకంటే ఈ కమ్ యాజ్ హ్యూమన్, నరావతారం. రాముడు దేవుడని ఎక్కడ చెప్పుకోడు, దేవుడే అయినా సరే. ఆయన మహావిష్ణువు ప్రార్థిస్తేనే కదండి కిందకు వచ్చాడు. మహావిష్ణువే కదా రాముడు, ఇంకా చెప్పుకోడు. అదే అవతార ప్రయోజనం ఏమిటి? నరవానరుల చేతిలో వాడు చావడు, అది చావాలి. నరవానరులు తప్ప ఎవరు రావణ్ణి చంపలేరు. కాబట్టి రాముడు నరుడుగానే భావిస్తూ నరుడుగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి రాముడిని దేవుడు అనుకుంటే నువ్వేమీ నేర్చుకో. కాబట్టి రాముణ్ణి మానవుల్లాగే చూసి నువ్వు నేర్చుకోవాలి. కృష్ణుణ్ణి దైవంగానే చూసి ఇమిటేట్లు అవి చేయకూడదు. అర్థమైందా? ఎవడైనా 4-5 ఆడవాళ్ళతో సంబంధం ఉంటే వాడికేటాగో అపాలకృష్ణుడు అని బెదవాగుడు వాగుతూ ఉంటారు. కృష్ణుడు 16,108 మందిని వివాహం ఆడి వాళ్ళందరి ఇళ్లల్లో ఒకసారే ఉన్నాడు. నీ బతుక్కి అమీర్పేటలో ఉంటే నువ్వు పంజాగుట్లో ఉంటావా? పంజాగుట్లో ఉంటే నువ్వు కోకట్పల్లిలో ఉంటావా? ఒక చోటే ఉండగలవు. మరి ఆయన అలా కాదు. 16,108 మంది ఇళ్లల్లోనూ ఒక్కసారే ఉన్నాడు. 16,108 మందిని పెళ్లి చేసుకున్నాడు అని నువ్వు నమ్ముతున్నావా? కాబట్టి 16,108 మంది ఇళ్లల్లోనూ ఆయన ఒక్కసారే ఉన్నాడు. అది భాగవతం సాక్ష్యం. 16,108 మంది మాత్రం పెళ్లి చేసుకోవడమే కాదు, ఆయన కొండను కూడా ఎత్తి తన వాళ్ళని రక్షించాడు. కాబట్టి కృష్ణ ఇస్ సుప్రీం. కాబట్టి యూ షుడ్ నాట్ ఇమిటేట్, అంతే.